హలో స్టూడెంట్స్, ఆర్ఆర్బీ గ్రూప్ డి అండ్ ఎన్టీపీసీ ఎగ్జామినేషన్ లో జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ కి సంబంధించి ప్రీవియస్ ఇయర్ కోసం చూద్దాం. సో ఇక్కడ మనకి స్టేట్మెంట్స్ రెండు ఇచ్చారు, కన్క్లూజన్స్ రెండు ఇచ్చారు. మనం జనరల్ గా ఈ మోడల్ ప్రాబ్లమ్స్ మనం చూసాం కదా. సో ఆ స్టేట్మెంట్స్ కన్క్లూజన్స్ సరిపోతాయా లేదా అనేది మనం చెక్ చేయాలి. ఆల్ ప్యాడ్స్ ఆర్ బుక్స్, ఆల్ బుక్స్ ఆర్ పేపర్స్. ఇక్కడ మూడు ఉన్నాయమ్మా. ఆల్ ప్యాడ్స్ ఆర్ బుక్స్ అన్నాడు. సో ఇది ప్యాడ్స్. సో ఆల్ ప్యాడ్స్ ఆర్ బుక్స్ అంట. అంటే ప్యాడ్స్ అన్ని కూడా బుక్సే. అంటే ఇదిగో బుక్స్ లోపల ప్యాడ్స్ ఉన్నాయి. మళ్ళీ ఏమన్నాడు, ఆల్ బుక్స్ ఆర్ పేపర్స్ అన్నాడు. అంటే ఈ బుక్స్ మళ్ళీ ఎందులో ఉన్నాయి, మళ్ళీ ఇంకొక సర్కిల్లో పేపర్స్ లో ఉన్నాయి. సో ఇది మనకు వచ్చింది. ఇప్పుడు ఏమంటున్నాడు కన్క్లూజన్స్ ఈ రెండు స్టేట్మెంట్స్ నుంచి, ఆల్ పేపర్స్ ఆర్ బుక్స్ అన్నాడు. అది తప్పం. ఎందుకంటే అన్ని పేపర్స్ బుక్స్ అవ్వవు, బట్ సమ్ పేపర్స్ ఆర్ బుక్స్ అనేది కరెక్ట్. సమ్ అని ఇచ్చుంటే కరెక్ట్ అవును. ఆల్ పేపర్స్ ఆర్ బుక్స్ అనేది కన్క్లూజన్ 1 తప్పు. అండ్ ఆల్ ప్యాడ్స్ ఆర్ పేపర్స్. చూడండి, ఆల్ ప్యాడ్స్ ఆర్ బుక్స్, ఆల్ బుక్స్ ఆర్ పేపర్స్ అంటే ఆల్ ప్యాడ్స్ ఆర్ పేపర్స్ అవుతుంది కాబట్టి ఇది కరెక్ట్. కాబట్టి ఓన్లీ కన్క్లూజన్ 2 ఫాలోస్. ఇది కన్క్లూజన్ 1 ఫాలోస్, నైదర్ 1 or 2 ఫాలోస్. ఎస్, ఆప్షన్ సి ఓన్లీ కన్క్లూజన్ 2 ఫాలోస్ అనేది ఏదైతే ఉందో అది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది.